వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయా? ఒకప్పుడు పార్టీకి పెట్టని కోటగా ఉన్న నియోజకవర్గంలో ఇప్పుడు క్యాడర్ చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందా? ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ లీడర్గా గుర్తింపు తెచ్చుకున్న వైసీపీ రాష్ట్ర యువజన నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చుట్టూనే ఇప్పుడు నందికొట్కూరు రాజకీయం తిరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో సిద్ధార్థ్ రెడ్డి తమకు అందుబాటులో లేకుండా పోయారని స్వయంగా సొంత పార్టీ కార్యకర్తలే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మంత్రి టీజీ భరత్ పై అవినీతి అస్త్రాలు సంధించి ఆపై నమోదైన పోలీస్ కేసులతో సిద్ధార్థ్ రెడ్డి డిఫెన్స్ లో పడ్డారా? నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధీర్ ధారా కేవలం నామమాత్రపు రాజకీయాలకే పరిమితమయ్యారా? ఒకవైపు అధికార కూటమి నేతలు ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే జయసూర్య క్షేత్రస్థాయిలో దూసుకుపోతుంటే ప్రతిపక్ష వైసీపీలో మాత్రం నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అసలు నందికొట్కూరు వైసీపీలో ఏం జరుగుతుంది? కార్యకర్తల ఆవేదనకు కారణమేంటి? లెట్స్ వాచ్. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ అంతర్గత వ్యవహారాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతలు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు జోరందుకున్నాయి. ముఖ్యంగా యువతలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న వైసీపీ రాష్ట్ర యువజన నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చుట్టూనే ఇప్పుడు రాజకీయం నడుస్తుంది. తన వాక్చాతుర్యంతో ఎంతో మందిని ఆకట్టుకునే సిద్ధార్థ్ రెడ్డి గత ప్రభుత్వంలో జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడ్డారు. అలాంటి కీలక నేత ఇటీవల మంత్రి టీజీ భరత్, సీనియర్ నేత టీజీ వెంకటేష్లపై చేసిన అవినీతి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. కర్నూలు పట్టణ వైసీపీ నాయకులను అధికార పార్టీ తప్పుడు కేసులతో వేధిస్తోందని సిద్ధార్థ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినా మంత్రి భరత్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. టీజీ భరత్ అవినీతి అక్రమాలను నిలదీస్తూ సిద్ధార్థ్ రెడ్డి చేసిన విమర్శలు స్థానికంగా పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ ధర్నా ఉదంతంపై మంత్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సిద్ధార్థ్ రెడ్డిపై కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో వైసీపీ శ్రేణుల మధ్య అసంతృప్తి జ్వాలలు నెమ్మదిగా రాజుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో సిద్ధార్థ్ రెడ్డి తమకు అందుబాటులో లేకుండా పోయారని స్వయంగా కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ అక్రమాలను ధైర్యంగా ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇలాంటి సమయంలో నాయకుడు అండగా ఉండాలని వారు కోరుతున్నారు. కోర్టుల చుట్టూ తిరిగే క్రమంలో సిద్ధార్థ్ రెడ్డి కేవలం ముఖ్య నేతలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని సామాన్య కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. తమ ఫోన్లు కూడా ఎత్తడం లేదని, కష్టకాలంలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నామని పలువురు కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నాయకులు రంగంలోకి దిగి నష్ట నివారణ చర్యలు చేపట్టడం నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది. సిద్ధార్థ్ రెడ్డి వ్యక్తిగత పనుల వల్ల లేదా లీగల్ సమస్యల వల్ల బిజీగా ఉండవచ్చునని ద్వితీయ శ్రేణి నేతలు సర్ది చెబుతున్నారు. కార్యకర్తల ఆవేదనను, వారి సమస్యలను త్వరలోనే సిద్ధార్థ్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని వారు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం నెలకోసారైనా తమతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు వినాలని సామాన్య కార్యకర్తలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తమ గోడును వెళ్లబోసుకునేందుకు సరైన వేదిక లేకపోవడం వల్లే పార్టీలో ఈ తరహా నిస్తేజం ఆవరించిందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం అత్యవసర కార్యక్రమాలకు మాత్రమే సిద్ధార్థ్ రెడ్డి హాజరవుతూ సాధారణ కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను క్వాష్ చేసుకోవడంలో వైసీపీ ఘోరంగా విఫలమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సువర్ణావకాశాన్ని వాడుకోకపోతే భవిష్యత్తులో పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని క్షేత్రస్థాయి కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న సుధీర్ ధారా తీరుపై కూడా పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేవలం పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలకు మాత్రమే ఆయన హాజరవుతూ మమ అనిపిస్తున్నారని టాక్ నడుస్తోంది. స్థానిక సామాన్య కార్యకర్తలను గుర్తించడంలో, వారిని సమన్వయం చేయడంలో ఇన్ఛార్జ్ పూర్తిగా వెనుకబడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. క్లిష్ట సమయాల్లో క్యాడర్ను ఆదుకోకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకరంగా మారుతుందని సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, స్థానిక ఎమ్మెల్యే జయసూర్య వర్గాలను ఢీకొట్టడం అంత సామాన్యమైన విషయం కాదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పక్షాన్ని తట్టుకోవాలంటే ప్రతిపక్ష వైసీపీ అసాధారణ పోరాటం చేయాల్సి ఉంటుంది. అంతటి
ఇంతటి బలమైన శత్రువును ఎదుర్కొనేందుకు క్యాడర్ సిద్ధంగా ఉన్నా నాయకత్వ లోపం వారిని వెనక్కి లాగుతోందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. పార్టీని నమ్ముకున్న వారిని పట్టించుకోకపోవడం వల్లే క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు సడలుతోందని అంతర్గత చర్చల్లో స్పష్టమవుతుంది. నందికొట్కూరులో ఒకవైపు అధికార పక్షం నాయకులు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకుపోతూ తమ పట్టును పెంచుకుంటున్నారు. కానీ ప్రజలకు అందవలసిన సూపర్ 6 పథకాల అమలులోని లోపాలను, ప్రభుత్వ వ్యతిరేక పవనాలను నిలదీసే ధైర్యం ప్రతిపక్షానికి కరువైంది. తప్పుడు కేసులకు భయపడి ప్రతిపక్ష నాయకులు వెనుకడుగు వేయడం వల్ల సామాన్య ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. కీలకమైన తరుణంలో ఇలా నీరుగారిపోవడం పార్టీ శ్రేణుల ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని రాజకీయ ప్రముఖులు అంటున్నారు. తమ సమస్యలపై పోరాడే సరైన నాయకుడు లేకపోవడం వల్లే నియోజకవర్గంలో వైసీపీ ఇంతలా వెనకబడిపోయిందని కార్యకర్తలు వాపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకు కేసులు ఎదుర్కొంటున్న కార్యకర్తలను కాపాడే నైతిక బాధ్యతను ఏ నాయకుడూ తీసుకోవడం లేదు. ఇటువంటి వేధింపుల సమయంలో పార్టీ అండగా నిలవకపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షం గనుక తన జోరు చూపించకపోతే వైసీపీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లోనూ అధికార కూటమి ఏకపక్షంగా జెండా పాతేందుకు సర్వసన్నద్ధం అవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుండి నందికొట్కూరు వైసీపీని గట్టెక్కించే నాయకుడు ఎవరనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీకి ఉన్న ప్రజాదరణను కాపాడుకోవడంలో స్థానిక నాయకత్వం ఘోరంగా విఫలమవుతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా వెలిగిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వంటి నేతలు ఇప్పుడు కేసుల భయంతో సైలెంట్ అయ్యారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీపై అవినీతి అస్త్రాలు సంధించిన సిద్ధార్థరెడ్డి ఆ తర్వాత ఎదురైన పోలీస్ కేసులతో కాస్త డిఫెన్స్లో పడ్డట్లు కనిపిస్తోంది. కోర్టు వ్యవహారాల్లో మునిగిపోవడం వల్ల సామాన్య కార్యకర్తలకు ఆయన సమయం కేటాయించలేకపోతున్నారు న్నారనేది జగమెరిగిన సత్యం. ఈ గ్యాప్ను వాడుకుని ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నా అది పెద్దగా ఫలితాన్నివ్వడం లేదు. ముఖ్య నాయకుడితో నేరుగా మాట్లాడే అవకాశం లేకపోతే కార్యకర్తల్లో ఉత్సాహం ఎలా ఉంటుందని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ దారా కూడా కేవలం నామమాత్రపు రాజకీయాలకే పరిమితం కావడం పార్టీకి మైనస్గా మారింది. అధికార కూటమికి చెందిన ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే జయసూర్య ఇద్దరూ క్షేత్రస్థాయిలో దూసుకుపోతుండడం వైసీపీకి పెద్ద సవాల్గా మారింది. ఇరు వర్గాల బలాబలాలను అంచనా వేయకుండా, కార్యకర్తలను సమాయత్తం చేయకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే భంగపాటు తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలే పార్టీకి కొండంత అండగా నిలుస్తారనే విషయాన్ని నందికొట్కూరు వైసీపీ నేతలు మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన సమయంలో నాయకులు ఇళ్లకు లేదా కోర్టులకు పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతుంటే వాటిని తిప్పుకొట్టే వ్యూహం ప్రతిపక్షంలో కనిపించడం లేదు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి లాంటి క్రేజీ లీడర్ అందుబాటులో లేకపోవడం వల్ల నియోజకవర్గంలోని యువత తీవ్ర నిరాశలో మునిగిపోయింది. నెలకోసారైనా సమావేశం పెట్టి తమ సాధక బాధకాలు వినాలని కార్యకర్తలు చేస్తున్న విజ్ఞప్తులను నాయకత్వం పట్టించుకోవడం లేదు. కేవలం అత్యవసరమైన విలాసవంతమైన ప్రోగ్రాములకు మాత్రమే హాజరవుతూ సామాన్యులను విస్మరించడం పార్టీకి పెద్ద గొడ్డలి పెట్టుగా మారనుంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆయుధంగా మార్చుకోవడంలో వైసీపీ విఫలమైంది. ఈ అలసత్వాన్ని అలాగే కొనసాగిస్తే రాబోయే లోకల్ ఎలక్షన్లలో ప్రతిపక్షం డిపాజిట్లు దక్కించుకోవడం కూడా కష్టమేనని నిపుణులు జోస్యం చెబుతున్నారు. మొత్తంగా నందికొట్కూరు వైసీపీలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కేసులు ఎదుర్కొంటున్న సామాన్య కార్యకర్తలను లీగల్గా ఆదుకునే నాథుడే కరువయ్యాడనేది క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న ప్రధాన విమర్శ. ద్వితీయ శ్రేణి నాయకులు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నా కార్యకర్తలు మాత్రం ముఖ్య నేతలను నేరుగా కలవలేక నిస్తేజంలో మునిగిపోయారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు నందికొట్కూరు వైసీపీ భవిష్యత్తుకు అగ్నిపరీక్షగా మారనున్నాయి. మరి ఈ విపత్కర పరిస్థితుల నుంచి పార్టీని గట్టెక్కించే రక్షకుడు ఎవరు? బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మళ్లీ పూర్వపు జోష్తో కార్యకర్తల్లో భరోసా నింపుతారా లేదా అనేది వేచి చూడాలి.